ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించడంతో పాటు ఉద్యోగ ఉపాధి కల్పనలే లక్ష్యంగా రేపటి నుంచి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటించబోతున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్లతో కూడిన 8 మంది సభ్యుల బృందం సింగపూర్లో పర్యటించనున్నారు. ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు 6 రోజుల పాటు ఈ పర్యటన సాగనుంది. నూతన పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంగా దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రెండో విదేశీ పర్యటనగా సింగపూర్ వెళ్తున్నారు. సీఎం చంద్రబాబు 6 రోజుల పర్యటనలో భాగంగా సింగపూర్ అయితే వెళ్లబోతున్నారు. అలాగే సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో భేటీ కాబోతున్నారు. మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ముఖ్యంగా బ్రాండ్ ఏపీ ప్రమోషన్స్ తో రాష్ట్రానికి పెట్టుబడులను సాధించేందుకు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనను వేదిక చేసుకోనున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. ఇక పోర్టులు, ఎయిర్పోర్టులు, హైవేలు, హార్బర్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం నిపుణులైన మానవ వనరుల గురించి వివరించనున్నారు. అలాగే పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు. ఆంధ్రాలో పెట్టుబడుల కోసం ఆ దేశాల వారిని ఆహ్వానించనున్నారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం పారిశ్రామికవేత్తలను కోరనున్నారు. ఏపీలో పెట్టుబడులకు సంబంధించి సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఉండబోతుంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. దీపిక, గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 3 మంత్రులు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఏకంగా 6 రోజుల పాటు ఈ పర్యటన సాగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఇండస్ట్రియల్ శాఖ మంత్రి టీజీ భరత్, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, వీళ్ళందరి తరపున వీళ్ళతో పాటు ముఖ్యమైనటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు, సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు, అంటే ఐటీకి సంబంధించినటువంటి కార్యదర్శి కాటమనేని భాస్కర్ తో పాటు, అలాగే ఎకనామికల్ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించి సాయి శ్రీకాంత్ వర్మ కూడా వెళ్ళబోతున్నారు. సో ప్రధానంగా సింగపూర్ లో సదస్సుకు హాజరైన తర్వాత నవంబర్ లో జరిగేటటువంటి, అంటే ఆంధ్రప్రదేశ్ వైజాగ్ వేదికగా నవంబర్ లో జరిగేటటువంటి సదస్సుకు సింగపూర్ కంపెనీలను ఆహ్వానించేలా ఈ పర్యటన ఆద్యంతం ఉండబోతోంది. 2014 నుంచి 19 వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి అప్పటి కూటమి ప్రభుత్వానికి కంప్లీట్ గా సింగపూర్ ప్రభుత్వంతో పాటు అక్కడ ఉన్నటువంటి కంపెనీలు పెద్ద ఎత్తున చేయూతను అందించాయి. ప్రధానంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి, అలాగే క్యాపిటల్ సంబంధించినటువంటి డిజైన్లతో అయితేనేమి, అలాగే రహదారులకు సంబంధించి కంప్లీట్ గా కూడా రాజధానికి సంబంధించినటువంటి పలు అంశాల్లో కీలక సూచనలు కూడా ఇటు సింగపూర్ సంబంధించినటువంటి సంస్థలు అయితే చేశాయి. మరోవైపు సింగపూర్ విదేశాంగ మంత్రిగా ఉన్నటువంటి ఈశ్వరన్ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ అమరావతిలో కూడా పర్యటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు పూర్తిగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అయితే అనివార్య కారణాల వల్ల జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, సింగపూర్ సంబంధించినటువంటి కంపెనీలను అంతగా వారు పట్టించుకోకపోవడం, 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తేవడంతో ఒక్కసారిగా మొత్తం కూడా సింగపూర్ సంబంధించినటువంటి కంపెనీలను కూడా వెనక్కి వెళ్లిపోయాయి. మరోవైపు నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి తన సహచర మంత్రులతో ప్రధానంగా సింగపూర్ పర్యటనకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆయన వివరించడం జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పూర్తిగా సహాయ సహకారాలు అందించిన
సింగపూర్ సంస్థలపై అవినీతి ఆరోపణలు గత ప్రభుత్వం వేసిందని, మళ్ళీ ఇప్పుడు ఆ సంస్థలను ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావడానికి అత్యంత భారంతో కూడుకున్న పనిగా కూడా ఆయన మంత్రులకు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలను అన్నిటిని కూడా ఒప్పించి విజ్ఞప్తి చేసి మళ్ళీ అమరావతిలో పెట్టుబడులు పెట్టే విధంగా, అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించుకునే విధంగా నూతన పరిశ్రమల ఏర్పాటే ధ్యేయంగా ప్రత్యేకంగా సింగపూర్ పర్యటనకు వెళ్తున్నామని చెప్పేసి కూడా నిన్న కేబినెట్ సమావేశంలో మంత్రి వర్గంలో కూడా, అంటే సహచార మంత్రులందరితో కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మరోవైపు విశాఖ వేదికగా నవంబర్ లో ఇటు ఒక సదస్సునైతే, పెట్టుబడుల సదస్సునైతే నిర్వహించబోతోంది. ఆ సదస్సుకు దగ్గర దగ్గర 100 కంపెనీలను, అంటే వివిధ దేశాలకు సంబంధించినటువంటి 100 కంపెనీలను ఆహ్వానించబోతోంది. అక్కడి నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా సింగపూర్ నుంచి కూడా సంస్థలను ఆహ్వానించేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. దీనికి బ్రాండ్ ఏపీగా నామకరణం చేసి, సో దాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ముఖ్యంగా మనం ఒకసారి చూసుకుంటే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నటువంటి, అంటే ఏదైతే ఇండస్ట్రియల్ సంబంధించి కంప్లీట్ గా కూడా సింగపూర్ నుంచి సహాయ సహకారాలు తీసుకునేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో తాజా పర్యటన అనేది ప్రత్యేక ప్రాధాన్యత మాత్రం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత స్విట్జర్లాండ్ లో జరిగినటువంటి దావోస్ సభకు మినహాయించి ఇంతవరకు కూడా విదేశీ పర్యటనలకు ప్రభుత్వం తరపున వెళ్ళలేదు. ఇది 2వ పర్యటన. సింగపూర్ కు వెళ్తున్నారు. కంప్లీట్ గా కూడా, అంటే దావోస్ లో కూడా పర్యటించి విలువైనటువంటి సంస్థలను, వేల కొద్ది పెట్టుబడులు పెట్టేటటువంటి సంస్థలను కూడా ఇటు ఏపీకి తీసుకొని వచ్చాం. సో మళ్ళీ ఇప్పుడు సింగపూర్ లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలన్నిటిని కూడా ఒప్పించి కంప్లీట్ గా మళ్ళీ ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఈ రోజు సాయంత్రం ఆయన ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా హైదరాబాద్ చేరుకుంటారు. రేపు హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేక విమానం ద్వారా సింగపూర్ కి వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. దీపిక. రైట్ హరికిషన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us.